సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. ప్రజెంట్గా మీరు తమ్నైల్ చూసి వచ్చారు కాబట్టి అన్వేష్ కానీ రోస్ట్ అంటే రీసెంట్గా ఒక వీడియో చేస్తున్నాడు. రీసెంట్గా ఒక్క వీడియో కాదు, నాన్ స్టాప్ వీడియోలు చేస్తున్నాడు. హిందుత్వానికి మొగుడై వస్తా అని చెప్పి ఇయర్ అన్నాడు కదా. ఈ ఇయర్ వాడు ఎంత పెద్ద మొగుడో మనం డిసైడ్ చేద్దాం. అండ్ ప్రజెంట్గా 2-3 వీడియోలు చేసుకున్నాడు. ఓకే, రాధా మనోహర్ దాస్ మీద రీసెంట్గా ఒక వీడియో చేసిండు. ఆ వీడియోలో జర ఫులిష్ మాటలు మాట్లాడడం, జర సింపతి కార్డ్ ఆడుతున్నాడు. అదేందో మాట్లాడుతూ వాడి మాటలు వింటూ వాడిని రోస్ట్ చేస్తూ లెట్ స్టార్ట్ ది వీడియో. చిల్లు కొట్టు జస్ట్ ఆడియో వినుకుంటా. ఓకే, యాత్రికుడు దొరికింది. అలియాస్ మోహన్ రావు గారు లాస్ట్ వీడియో కింద ఇన్స్టాగ్రామ్ లోని బైబిల్ పచ్చి బూతులు తిరుగుతూ మెసేజ్లు పెట్టారంటే ఆయన అకౌంట్ తోని. ఎందుకు పెట్టావయ్యా అంటే, నేను చచ్చినంత వరకు, జీవితం బతుకున్నంత వరకు బైబుల్ని, క్రైస్తవ మతాన్ని పచ్చి బూతులు తిడతాను అని ఒక 100 మెసేజ్లు పెట్టారు. ఏం డిలీట్ అంటే ఆయన ఒరిజినల్ అకౌంట్ నుంచే. ఇది ఇప్పుడే కాదు, పబ్లిక్ గానే తిట్టారు, వీడియోలో తిట్టారు, ఎక్కడ పడితే ఆయన తిట్టడం తెల్లారు ఇస్తే ఆయన హక్కు. అది పక్కన పెట్టండి. రాధా మనోహర్ దాస్ గారు, ఈయనకి ఇప్పుడు రాధా మనోహర్ దాస్ తిట్టేది కూడా కనబడ్డది. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, రాధా మనోహర్ దాస్ గారు ఒక 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ ముందు నుంచి తిడుతుంటూ చేస్తున్నాను అనుకుందాం. 1991 ఐ గెస్. ఇప్పుడు కే పాల్ అప్పుడు స్టార్ట్ చేసిండ్రా యాక్చువల్ హేటెడ్ స్పీచ్లు. ఆ పొద్దు నుంచి ఆంధ్రాలో ఇప్పటి వరకు ఆ హేటెడ్ స్టార్ట్ అయ్యింది హిందూస్కి ఆపోజిట్గా ఫ్రమ్ క్రిస్టియన్స్ అనేది కే పాల్ నుంచి స్టార్ట్ అయింది. కే పాల్ నుంచి స్టార్ట్ అయిన హేట్రెడ్ మెల్లగా అట్లా పోయి రాజశేఖర్ రెడ్డి ఆయన మత మార్పిళ్ళు స్టార్ట్ చేయడము, తిరుపతి కొండలు మింగుదామని చూడడం, తర్వాత మెల్లగా జగన్, మల్టిపుల్ కన్వర్జన్లు, పాస్టర్లు ఎన్ని మాటలు మాట్లాడారు. అవన్నీ ఇంటికి తెలియదా? కనబడలే, ఇంటికి కనబడవు ఇంటికి. నేను ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు చేసేది రైట్ అంటలే నేను, బట్ చెప్తున్నా, నేను హిపోక్రసీ చెప్తున్నా. ఇంతమంది ఉన్నారు, ఇన్నేళ్ళ నుంచి వీళ్ళు మాట్లాడే మాట ఇంటికి ఏం కనబడలేవు. ఇంటికి రీసెంట్గా ఇప్పుడే కనబడుతున్నాయి, లాస్ట్ 8-10 ఇయర్స్ నుంచి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. చూసారా అండి? నీకు బాధ అనిపించిందా లేదా? మీకే కాదు, ఒక హిందువుగా నాకు ప్రపంచంలో ఉన్న ఎవరికైనా వేరే మతాన్ని అలా చేస్తే బాధ అనిపిస్తుందా? ఈడు హిందూ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ కాదు. వాడు ఎన్నిసార్లు చెప్పిండు మిషనరీ స్కూల్లో చదువుకున్నా అని చెప్పిండా? ఒక్క గుడ్డు ఇచ్చేవాళ్ళు, ఒక్క గుడ్డు కూడా లాగేసుకునేవారు. సింపతి దిగింది కదా. ఆ సింపతి పక్కకు పెట్టి వీడు ఎప్పుడైతే పెద్ద పెద్ద అచీవ్మెంట్ చేస్తాడో అవన్నీ తీసుకుని యేసుప్రభు అకౌంట్లో వేస్తాడు. మళ్ళీ ఏమంటే మీదికి హిందూ అంటాడు, సీతాదేవిని తిడతాడు, ద్రౌపదీదేవిని తిడతాడు, హనుమంతుడు కలడు వచ్చిందంటాడు. హనుమంతుల మీద, రాముల మీద, హిందూ దేవుల మీద హెజిటేషన్ లేకుండా ఓట్లేసిండు. మళ్ళీ బైబిల్ మీద ఏమని రాదు, అందరు దేవుళ్ళు ఒకటే కదా దీనికి. ఒకసారి బైబిల్ మీద, జీసస్ మీద వేసుకోమను. అయితే ఇప్పుడు నేనేమంటానంటే, మీరు 80 సో ఇంక ఇప్పుడు ఎక్కడనో న్యూజిలాండ్లో అయిన ఇష్యూ తెలిసింది, కానీ మన హిందుస్థాన్లో, మన ఆంధ్రప్రదేశ్లో మన హిందూస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కల్చరు, వాటి ట్రెడిషన్స్ని కాపీ కొట్టి ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేసినప్పుడు ఇంక కనబడతలేవు, ఇంక చెప్పొస్తలేదు. అరే మీరు క్రిస్టియన్స్రా, మీరు జస్ట్ ప్రార్థనలు చేసుకోవాలి, జస్ట్ ఒక దీపం పెట్టుకోవాలి, హిందూ వాటిని అవమానపరచద్దని కనబడదు ఇంక, గొర్రెబిడ్డ కాబట్టి. హిందూ జనాభా ఉన్న భారతదేశంలో 2.3% ఈ క్రైస్తవం ఎందుకు వేధిస్తాలి? ఎందుకు మనం వేధించాలి? వాళ్ళు ఎందుకు ప్రేమించకూడదు చెప్పండి. ఇప్పుడు ఇడు 2% అంటారు. 2% ఎప్పుడు? 2011 సెన్సస్ ప్రకారము. ప్రజెంట్గా ఇప్పుడు ఇటు ప్రపంచ యాత్రికుడు కదా. నేను అడుగుతున్నా, ఇప్పుడు ఇడు గొర్రెగాడు, ఈయన ఓపెన్ అడుగుతున్నా, తమిళనాడు పోయిండే ఇటు జిందగీలో ఎప్పుడన్నా? తమిళనాడులో ఏ రేంజ్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ అయింది? 10 ఫ్యామిలీలు ఎత్తితే 10 ఫ్యామిలీలలో ఆల్మోస్ట్ 5 నుంచి 6 మంది క్రిస్టియన్స్ ఉన్నారు. We are in Parakarmapandi village in Thoothukudi in South Tamil Nadu. Why this village? Because over the past 20-25 years, at least 50% of the population in this village have turned from Hindu to Christianity. అంతెందుకురా, పంజాబ్ తీసుకోరాత్రా, ఆర్టికల్ వేసా పక్కన చూడు. वर्ष 2011 में पंजाब में 1.5% और अब ये आंकड़ा 10 से 15% तक पहुंच गया. ఏ లెవెల్ ఆఫ్ మాస్ కన్వర్జన్ అయింది? ఏపీలో మీరే చూసుకోర్రు. ఇప్పుడు మీ చుట్టుముట్టు కాలనీలో 10 ఇల్లు పిక్ చేసుకోరు. 10 ఇళ్లలో ఎంతమంది హిందూ ఫ్యామిలీ, ఎంతమంది క్రిస్టియన్ ఫ్యామిలీ? ఎందుకంటే సెన్సస్ ని నమ్ముకుంటూ కూర్చుంటే ఎప్పుడో 10 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద తీసిన సెన్సులు అవి. ఇప్పుడు మా ఇంటి కాడ నేను చెప్తున్నా, మా ఇంట్లో మా గలీలో 10 ఇల్లులు ఉన్నాయి. 10 ఇళ్లలో 2 క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఉన్నాయి, 2 ముస్లిం ఫ్యామిలీస్ ఉన్నాయి. 60% అంటే 6 ఇల్లులే హిందువులకు చెందినవి. ఇప్పుడు పాపులేషన్ ప్రకారం చూసుకోరు. హైదరాబాద్లో చెప్తున్నాను నేను ముచ్చట. ఆంధ్రప్రదేశ్లో ఏ లెవెల్ ఆఫ్ మాస్ కన్వర్జన్ అయింది మీకు తెలుసు. మీ చుట్టుముట్టు మీరే లెక్కేసుకోరు. అట్లా చూస్తారు పాపులేషన్. ఎప్పుడో 2011 పట్టుకొచ్చి జస్ట్ 2% ఉన్నారని చెప్పి సింపతి దెంగుతాడు పనులు కావు. ప్రాక్టికల్ గా మాట్లాడితే వాళ్ళకి ఉన్న రాజ్యాంగం హక్కులండి, వాళ్ళకి ఇచ్చిన రాజ్యాంగం హక్కులు. వాళ్ళు కూడా వాళ్ళు ఎవరో కాదు, మనం గుళ్ళోకి మనం వాళ్ళని రానివ్వకపోవడం వల్ల వాళ్ళు మతం మారారు. మీరే రానిస్తే గుళ్ళలోకి వాళ్ళు మనుషులుగా చూస్తే వాళ్ళు ఎందుకు మతం మారుతారండి చెప్పండి. ఓకే, ఆర్టికల్ ఇది ప్రతి ఒక్క లెఫ్టిస్ట్ గాడు బేసిక్ గా పట్టుకొచ్చే టాపిక్ క్వశ్చన్ ఇదే. మీరు గుళ్ళలోకి రానియరు కాబట్టి మతం మార్చుకున్నారు, మీరు గుళ్ళలోకి రానియరు కాబట్టి మతం మార్చుకున్నారు. నాకు చెప్పురా, ఇప్పుడు మటుకు ఎప్పుడో ఎక్కడనో ఏదో ఒక మూలకి ఎవడో ఒకడు నెత్తికి
పొగరెక్కి వాడు చేసిన పనికి మేము అందరినీ బ్లేమ్ చేస్తావా? అంతెందుకు ఇప్పుడు రీసెంట్గా పస్వాన్ అనే ఒక ఫ్యామిలీ మెంబరు, ఒక దళిత్ ఫ్యామిలీ పీపుల్ 200 హిందూ బ్రాహ్మణుల మీద కేసు కొట్టిండు పలానా ఊర్లో. డిస్క్రిమినేషన్ అవుతున్నదా? ఏడైతే డిస్క్రిమినేషన్ ఊళ్ళలోకి రానిలేరు అంటే ఇప్పుడు కొంతమంది వేదాలు నేర్పించారు. ఇప్పుడు అంతెందుకు ఒక ఓల్డ్ ఆయన పేరు గుర్తులేదు, మీకు పక్కన ఆర్టికల్ వేసా చూడు. ఆయన అంబేద్కర్ కంటే ముందే దళితులకి ఆదివాసీలకి స్కూల్ కట్టారు. జస్ట్ వాళ్ళ కోసమే, ఆ పర్టికులర్ పీపుల్ కోసమే, ఎస్సీ ఎస్టీ దళితుల కోసం. అంబేద్కర్ కంటే ముందు చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. గుళ్ళలకు రాని వీళ్ళకి ఒక బేసిక్ సాకు, వీళ్ళు కన్వర్జన్ ర్యాకెట్ నడపడానికి వీళ్ళు వాడే బేసిక్ సాకు. సరే రా అన్వేష్ గారికి ఒక ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్నా, కన్వర్ట్ అయిపోయారు బికాస్ మేము గుళ్ళలకు రానిస్తలేం కాబట్టి బరాబర్. మళ్ళీ కన్వర్ట్ అయిపోయిన తర్వాత పేర్లు ఎందుకు మార్చుకుంటలేరురా? ఎస్సీ ఎస్టీ అయినప్పుడు పేర్లు మార్చుకొని ఓపెన్ గా నేను జోసిఫ్, నేను రావాలని చెప్పుకొని ఓపెన్ గా బతకాలి. హిందూ పేర్లు పెట్టుకుని ఎందుకు బతుకుతున్నారు? ఎస్సీ ఎస్టీ బెనిఫిట్లు ఎందుకు ఎత్తుతున్నారు? అట్రాసిటీ కేసులు ఎందుకు కొడుతున్నారు? వాటి మీద మాట్లాడాడు వీడు. ఇంకే అక్కడ సైడ్కి తీసుకెళ్లి అక్కడ చూపించిన మనకు అర్థము కళ్ళు మూసుకోపోతాయి కళ్ళల్లా. ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ ఒక లెఫ్టిస్ట్ గాడు మాట్లాడే టాపిక్ ఆర్టికల్ ఇచ్చిన స్వేచ్ఛ. ఇప్పుడు ఆర్టికల్ అయితే ఎత్తుతాడో దానికి కూడా కౌంటర్ చెప్తాను. ఓకే, ఆర్టికల్ 26 మత స్వతంత్ర హక్కుల్లో ఉంది. ఆప్షన్ 20 ఆర్టికల్ 25 అంతరాష్ట్రను అనుసరించి స్వతంత్రులుగా మరియు తనకు ఇష్టమైన మతమును స్వేచ్ఛగా అవలంబించుటకు మరియు ఆచరించుటకు మరియు దాని మత ప్రచారం చేయుటకు ప్రజలందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మత ప్రచారం కూడా చేసుకోవచ్చు అని నిజమే కదా. ఇప్పుడు మనం గణేష్ చతుర్థి మత ప్రచారం చేసుకోవచ్చు ఆర్టికల్ 25 ప్రకారం. ఓకే, నువ్వు మత ప్రచారం ఏడ చేసుకోవాలి? మీ టెంపుల్ కాడ, లేకపోతే చర్చ్ల కాడ, లేకపోతే మస్జిద్ల కాడ చేసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు హిందువులు కొట్లాడే మత ప్రచారం దేని గురించి? నువ్వు ఇంటింటి ముంగడికి వచ్చి పెద్ద పెద్ద మైకులు వేసుకొని ఆటోలల్లా వ్యాన్లల్లా 10 మంది బిచ్చగాన్ల లెక్క బుక్కులు పట్టుకొని గల్లీకి వచ్చి మైకులు ఓపెన్ గా పబ్లిక్ లో పెట్టుకొని చౌరస్తాల మీద నిలబడి, ఇగో మేము మా దేవుడు గొప్ప, మా దేవుడు రక్తం కార్చిండు, మా దేవుడు నమ్ముకుంటే స్వర్గానికి దారి అంటే ఎవడెందుకు వినాలి? అది పబ్లిక్ న్యూసెన్స్ కాదా? ఇప్పుడు ఈ ఆర్టికల్ 26 అన్నాడు కదా, నేను కూడా ఆర్టికల్ ప్రకారమే చెప్తా. ఐపీసీ 268 పబ్లిక్ న్యూసెన్స్ కింద వస్తుంది. అట్లా ఎవడన్నా మీ ఇంటి ముంగడికి వచ్చి మత ప్రచారం చేస్తుండు, మైకులు పెట్టుకొని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు, వద్దన్నా సరే వాగుతున్నాడు అంటే మనకు ఒక మాట చెప్పురు ఫస్ట్, అరే నువ్వు పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తావు, నువ్వు వెళ్ళిపోయి ఇడికేనా. ఒకవేళ వాడు ఆ మాట వినలేడు అనుకో, ఐపీసీ 268 కింద ఒకసారి చెప్తాము, నెక్స్ట్ టైం వినకపోతే ఇక విలేజ్ పీపుల్ మొత్తం కలిపి అదే పని చేయాలి. మైక్ పెట్టండి, నీకు పర్మిషన్ ఎవరిచ్చాడు? నేను సాయంత్రం కేసు పెడతాను. హిందువులకు ఒక బెస్ట్ టాక్టిక్ చెప్తా. ఓకే, ఇప్పుడు మత ప్రచారానికి వస్తే ఇంట్లోకి వచ్చి చెప్తామంటే రానియరు. ఇంట్లోకి వచ్చినాక సడన్ గా ప్లేట్ మార్చేసి ఇగో మా ఇంట్లోకి పర్మిషన్ లేకుండా వచ్చిండు వీడు, ట్రెస్ పాసింగ్ అని చెప్పేసి వాడిని కొట్టురు ఇన్ ద నేమ్ ఆఫ్ సేఫ్టీ. ఒక్కొక్కరిని కూర్చోవాడాలి మత ప్రచారాలకు. ఇప్పుడే చాలా వీడియోస్ చూస్తున్నాను నేను, చాలా ఊళ్ళలో చాలా అవేర్ అయిపోయారు. ఎక్కడైనా సరే మత ప్రచారం చేయడానికి వస్తే పబ్లిక్ కొట్టి పంపిస్తారు. ఇన్ కేసు ఏమైనా అఫీషియల్ వచ్చి ఎందుకు మీరు ఇట్లా అటాక్ చేస్తున్నారు మత ప్రచారం చేయడానికి వస్తే అంటే, మాకు పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది సార్, సింపుల్ గా మాకు పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది, మాకు ఈ న్యూసెన్స్ వద్దు, అందుకే మేము చెప్పినాం. సింపుల్ గా ఈ థింగ్ చెప్పుకొని తప్పించుకోరు. మేము ఇప్పుడు సో కాల్డ్ క్లేవర్ మేము ఆర్టికల్ 26 వాడుతున్నాం అంటే మేము కూడా ఐపీసీ 268 ప్రకారమే మిమ్మల్ని పంపించేస్తున్నాం. కూడా అడిగితే ఇదే ఆన్సర్ చెప్పు. చేసుకుంటున్నావా లేదా? దుర్గాదేవి పండుగ చేసుకుంటున్నావా? అన్ని నోములు, వ్రతాలు, భజనలు, కృష్ణ భజన, రామ భజన, ఆంజనేయ భజన, అన్ని దేవుళ్ళ భజనలు చేస్తున్నాం. ఆ భజనలో పాటు ఈ భజనలు, కొత్తిమీర కట్టలు, చిన్న చిన్న పిల్లలు, ఈ చూడండి వీళ్ళకి 2 లక్షల కోట్లు. వీళ్ళందరికీ లిస్టు తెలుసా? ఈ స్వామీజీలందరికీ ఒక్కొక్క లిస్టు పెడతాను చూడండి. ఒక్కొక్కరికి ఆసారాం బాపుకి వీళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయో వీళ్ళందరూ. దానితో మార్కెట్ లో కొత్త పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు వచ్చారు. వీళ్ళకి ఇంత చేస్తున్నావా? ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారా? కాదు, ఎందుకు చెప్పాలి అబ్జెక్షన్? నువ్వు బాబాల ముచ్చట పక్కకు పెట్టు, ఫస్ట్ అది పక్కకు పెట్టు. నువ్వు టెంపుల్లు, గణేష్ చతుర్థి, దుర్గమాత పూజ అని మాట్లాడుతున్నావు. ఇది హిందుస్థాన్ రా, ఇది మేము బరాబర్ చేసుకుంటాము. మేము హిందువులం కాబట్టి మేము వేరే వాళ్ళు మనతో కలిసి బతుకుతామంటే సరే రాబాయ్, మీరు కలిసి బతికినా సరే మీరు రిలీజియస్ ప్రాక్టీస్ చేసుకోరని చెప్పి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ అది. అర్థమైందా? అంతేగాని నువ్వు వచ్చి వేరే మతం వాళ్ళ ఇంట్లో గుసాంచి, గలీలలో గుసాంచి వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి వాళ్ళని మత మార్పిడి చేస్తాము అనే కాన్సెప్ట్ ఉంటే రాంగ్. అది హిందుస్థాన్ ఇక్కడ ఇట్లాంటి పూజలు అవుతాయి. ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీలో పోయి మేము క్వశ్చన్ చేయగలుగుతాం, అరే నువ్వు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారా, నువ్వు వేరే ఫెస్టివల్స్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారా అని మేము క్వశ్చన్ చేయలేం కదా వాళ్ళని. వాళ్ళ కంట్రీ, వాళ్ళ పండుగ, వాళ్ళ మతం. ఇండియా కూడా అంతే. ఇది హిందుస్థాన్, హిందువుల ఉండే ప్లేస్, హిందువుల ఫెస్టివల్ ఇష్టం వచ్చిన సెలబ్రేట్ చేసుకుంటాము. ఎవడు క్వశ్చన్ చేయొద్దు. మేము మీకు పోనీరా, బతుకుర్రి, ఉండుర్రి, మీ రిలీజియస్ థింగ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోరని చెప్పి ఇచ్చిన రైట్ ఇది. ఇప్పుడు ఈ పొట్టోని ఇట్లనే మాట్లాడమని పాకిస్తాన్లో ఎలా చేస్తారు అని చెప్పేసి వేరే మతం వాళ్ళని చేస్తలేరు. అరే వేరే మతం దూరం పెట్టు. షియా, సున్నీ ముస్లిమ్స్ 85% ఉన్నారు పాకిస్తాన్లో. వాళ్ళు షియా
ముస్లింల మీద అటాకులు చేసి వాళ్ళ మస్జిద్లలో బాంబ్ బ్లాస్ట్ చేస్తారు. We have some breaking news now from Pakistan, where a suicide bomb attack on a Shia mosque in Islamabad has killed at least 31 people. ఇద్దరు ఒక్క మతం వాళ్ళు చెందిన వాళ్ళే కదా, మరి ఎందుకు చేస్తున్నారు? అంత కట్టరపంతి ఉందాడా. హిందుస్థాన్ కాబట్టి పోనీరా బతుకురని చెప్పి ఓపెన్గా వదిలేస్తే కామ్గా కూల్గా ప్రశాంతంగా బతికినామా అన్నట్టు ఉండాలి. మత ప్రచారాలు చేస్తాము, ఇంటింటికి పోయి టార్చర్ చేస్తాము, పబ్లిక్ని మత మార్పిడ్లు చేస్తాము, మ్యానిపులేట్ చేస్తాము అంటే కుదరదాడ. ఇప్పుడు బాబాల గురించి మాట్లాడిండు, మళ్ళీ ఇప్పుడు మత ప్రచారాలు చేసిన సోకాళ్ళు ఇప్పుడు కలవరి టెంపుల్ అయినా సరే, కేఏ పాల్ అయినా సరే, పెద్ద పెద్ద ప్యాస్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్గా తెలుగు స్టేట్లో వాళ్ళ ఆస్తులు తీసి బయట ఏమని విని అట్లనే వేయడీడు. అటు సైడ్ ఇంటికి అద్దం చూపిస్తా సూర్యుడు కళ్ళు కనబడ గొర్రెబిడ్డ కాబట్టి. అన్ని వేల కోట్లు తీసుకుని అబ్జెక్షన్ చెప్పాడు ఎవరైనా? ఈ చిన్నపిల్లల మార్కెట్ లో ఇన్ని వ్యాపారం చేసుకుని ఎవరైనా అబ్జెక్షన్ చెప్పాడు? కానీ మీరు తెల్లారు లగిస్తే క్రైస్తవ మతాన్ని తిడతారు. అది ఎంత పాపం. ఆర్టికల్ 28లో ఇంకో 26 ఆర్టికల్ 26లో ఇంకోటి ఏంటంటే మత ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థను స్థాపించవచ్చు మరియు పెట్టచ్చు. ఇప్పుడు ఆర్టికల్ 25 ఆర్టికల్ 26 కలిపి చదువు. నువ్వు కలిపి చదువు. ఆర్టికల్ 25 ఏమనుంది? నీ మత ప్రచారం నువ్వు చేసుకోవచ్చు, నీ రిలీజన్ ఏదైతుందో నువ్వు ఓపెన్గా ఫ్రీడమ్ తోటి పాటించుకోవచ్చు. బట్ దాని కింద ఆర్టికల్ 26 వెంటనే చదివింది కదా, మీ పలానా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతున్నాయో అవి ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ రెండు కలిపి చదవాలి. ఆర్టికల్ 25 ఆర్టికల్ 26 కలిపి చదువుతూనే మీనింగ్ తయారవుతుంది. నీ రిలీజియస్ ప్రాక్టీసెస్ నువ్వు చేసుకోవచ్చు, నీ పలానా ఇన్స్టిట్యూట్ల కాడ, నీ పలానా సెంటర్ల కాడ. గలీలలోకి వచ్చి చేస్తామంటే కుదరదు. ఈ లెఫ్టిస్ట్ కానీ ఇది రెండు సపరేట్ చేసి చెప్తారు. అర్థమైందా? నిర్వర్తించవచ్చు అని ఉంది. ఓకే, ఇక్కడ మనం ఏదైనా గురి పెట్టుకోవాలి, ట్రస్ట్ పెట్టుకుంటామా? సో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అదే అంటున్నా, ట్రస్ట్ పెట్టుకొని నీ పలానా ఇన్స్టిట్యూట్, నీ రిలీజియస్ సెంటర్ పెట్టుకొని అక్కడనే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆర్టికల్ 25కి బ్యాకప్ ఆర్టికల్ 26 రెండింటిని కలిపి సౌత్నే నీకు మీనింగ్ అర్థమవుతుంది. లే మాకు ఆర్టికల్ 25 ఒక్కటే పక్కన పిక్ చేసి ఇష్టం వచ్చిన గలీలల్లో కూర్చొని ప్రచారాలు చేసుకుంటామంటే పబ్లిక్ న్యూసెన్స్ పబ్లిక్ కొడతారు. రాజ్యాంగం కల్పించిన హక్కులండి అన్ని. రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఇంకా ఆర్టికల్ 28 అయితే పర్టికులర్ గా ఎవరికి ఏ మతం నచ్చితే వెళ్ళొచ్చు, వినొచ్చు, మతంలో తినొచ్చు, అంతేగాని నువ్వు వెళ్ళకూడదని రాజలేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులండి అన్ని. ఇప్పుడు మీరు బైబిల్ని అంత పచ్చికి బూతులతో తిట్టారు, మీకు తెలుసు. పబ్లిక్ లోనే తిడతారు, నిత్యం తిడతారు. మన భగవద్గీతను ఎవరైనా ఉన్నట్టు మీరు సహించుకోగలరా? భగవద్గీతను అనే మాట పక్కకు పెట్టరని మళ్ళీ చెప్తున్నా. రాధా మనోహర్ దాస్ గారు ఒక 8 years మ్యాక్స్ 10 years నేను చెప్తున్న పాత వీడియోలు ఉన్నాయి, 15 ఏళ్ళు 18 ఏళ్ళ వీడియోస్, అంత ఓల్డ్వి. వాళ్ళు మత ప్రచారం చేసుకోవడానికి హిందూ దేవుళ్ళు అట్లా, హిందూ దేవుళ్ళు ఇట్లా. ఆ ఏజే బాబు గాని స్పీచ్ లేని కనిపిస్తలేవా? అయ్యప్ప స్వామిని ఏమని అన్నాడు? ఒక లేడీ స్టేజ్ మీదకి ఎక్కితే, స్టేజ్ మీదకి ఎక్కితే ఆమెకు ఏమైంది నీకంటే నాకు దుర్గమాత పట్టుకుందంట, ఇడు బుష్ అంటాడంట, వదిలిపోతుందంట. ఈ పొట్టి బాడొక అవన్నీ కనబడలేవా? కనబడ వీనికి సింపతి కార్డు దెంగమంటే 2% అండి, ఎందుకండి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు, మత స్వేచ్ఛ అండి, మీరు ఎన్ని బూతులు తిడుతున్నారండి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లాంటి పర్సనాలిటీ బయటకు వచ్చి నేను ఫుల్ ఫైగా సపోర్ట్ చేస్తున్నట్టు కాదు, బట్ ఆ పర్సనాలిటీ బయటికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒకప్పటి నుంచి ఇవి అవుతున్నాయి. 18-20 years నుంచి. 1991 ఎందుకు చెప్పినా నేను 1991 1992 ఆ టైంలో ఒక హేటెడ్ స్పీచ్ స్టార్ట్ అయింది కేఏ పాల్ నుండి. అక్కడికైనా స్టార్ట్ అయ్యి ఇక్కడ ఇప్పుడు ఈ ఇయర్ 2026 వరకు ప్యాస్టర్లందరూ స్లోగా హేటెడ్ చూపిస్తారు. జగన్ రూలింగ్ అప్పుడు ఎంత ఓపెన్ గా చూపించారు హేటెడ్, రిలీజియస్ మీద, హిందూ మీద చూపెట్లే. ఇంకా అవన్నీ కనబడి ఆ టైంలో నోరు మూసుకున్నాడు. ఇంక ఇప్పుడే గుర్తొచ్చింది, అరే నేను హిందువులకు మొగుడు కావాలని చెప్పి ఈ పొట్టి బాడొక మొగుడు అవుతాడు హిందువులకు మనం చూస్తాం. భగవద్గీతను ఒక్క మాటైనా భారతదేశంలో తగలబెట్టేస్తాం. మరి అలాంటిది మీరు తెల్లాలైతే బైబిల్ ఎలా తిట్టాలనిపిస్తుందండి? ముస్లిం సోదరులు అంటారు బాయి ఉండద్దు, అది ఇది అని. మీకు నచ్చిన నోటికి ఎదుర్కోరు. ఏమైనా మీరు బ్రాహ్మణుల బ్రహ్మజ్ఞానం కలిగిన వారా? వేదం వచ్చా, మహాభారతం ఏమీ రాదు, జనగణం అని కూడా మీకు రాదు, వందే మాత్రం కూడా పాడలేదు. ఏదో చుట్టూ అన్నారు. ఆ పళ్ళన్నీ బయటకు వచ్చేస్తుంది. దేవుడు మీకు పళ్ళు ఎందుకు రాలగొట్టేదో తెలుసా? నోరు అదుపులో పెట్టుకోను ఆయన అని నీకు పళ్ళు రాలగొట్టాడు. అన్ని పళ్ళు తీసేసి పెట్టిన పళ్ళు ఇచ్చాడు. పెట్టిన పళ్ళు ఇన్నా కూడా నీకు తెల్లారిస్తే వేరే మతాలు చెప్పాలి. అది ఎందుకంటే అది కాదు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా 100% రైట్ ఉన్నాడు. నీకు నెత్తి మీద ఎంటికలు ఎందుకు తీసేసిండ్రా దేవుడు? నెత్తిలో నాలెడ్జ్ లేదు కాబట్టి నెత్తి మీద జుట్టు తీసేసిండు. క్యాబెట్ అనుకునే ఉంటే మస్తు మందిని మస్తు అనుకోవచ్చు. పొట్టి ఉంటేనే ఇంత ఎగిరెగిరి మాట్లాడుతుండ అని చెప్పేసి వీని హైట్ కూడా తగ్గించేసింది దేవుడు. అట్లా కూడా మాట్లాడచ్చు. గింత 5 feet కూడా ఉండడు వీడు గట్టిగా మాట్లాడితే. వీడు ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్ గా కరెక్ట్ ఉన్నాడు. వీడు ఇంకొక మీద కమెంటరీ చేస్తాడు. ఒక్కసారి క్యాప్ తీసి మాట్లాడమని అంతే కాన్ఫిడెన్స్ తోటి నోట్లకైనా మాట్లాడలేదు, ఇట్లా పెట్టుకొని మాట్లాడతాడు వీడు. చూడు తిడితేనే ఈయనకి
పైసా పుడుతుంది అని చెప్పి రాధా మనోహర్ దాస్ గారు అంటున్నాడు. మన నువ్వు ఏం బిక్తున్నారో 5 ఏళ్ల నుంచి? ప్రతి ఇయర్ పైసా తగ్గిపోయినప్పుడు వచ్చి కాంట్రవర్సీ పెట్టుకుంటావు. లాస్ట్ టైం పెట్టుకున్నావు, వర్కౌట్ కాలే, అడ్డంగా దెబ్బ పడ్డది. యూట్యూబ్లో 4 లక్షలు, ఇన్స్టాలో 5 లక్షలు దెంగేసిర్రు, పడ్డది కదా దెబ్బ. సో ప్రతిసారి బూతులు తిట్టుకొని నేను బతికేస్తా, కాంట్రవర్సీలు పెట్టుకొని బతికేస్తా, వేరే వాళ్ళని తిట్టుకుంటూ బతికేస్తా అనే టాక్టిక్ పనికిరాదురా. కర్మ ఇట్లా తిరిగి వస్తానమాట. అండ్ మా అదృష్టం అనుకోలో దురదృష్టం అనుకోలో కానీ ఎవరికి కర్మ దగ్గర పడదో అటు పోయి మా దగ్గరికి వస్తాడు అటు ఇటు. సో ఇది గైస్ ఈ వీడియోకి ఇంతే. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. వీడు ఇంకా ఫూలిష్గా ఏమైనా మాట్లాడితే ఇన్ కేస్ ఫ్యూచర్లో అది కూడా కౌంటర్ చేసి అది కూడా రోస్ట్ చేద్దాం. ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. బై.